మీ అబ్బాయిని హీరోగా పరిచయం చేసినప్పుడు కూడా మీరు ఇంత కేర్ తీసుకోలేదు. అంటే ఇలాంటి పరిచయాలు గాని ఇవన్నీ పెట్టుకోలేదు. ప్రత్యేకంగా ఈ సినిమా మీద మీరు ఇంత ప్రేమ గాని, అభిమానం చూపించడానికి లేదు రీజన్ ఏంటి? నేను మళ్ళీ రమేష్ ఆ సినిమాకు కూడా నేను ప్రమోషన్ చేశా. సో కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఇందాక నేను చెప్పాను కదా, ఇలాంటి అందరు కొత్త వాళ్ళతో ఇలాంటి సినిమా తీసినప్పుడు బ్యానర్ దిల్ రాజు ప్రొడక్షన్ ఫస్ట్ ఫిలిం ఇది వస్తున్నప్పుడు ఒక మంచి సినిమా తయారైనప్పుడు దీన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళటానికి నా చేతిలో స్టీరింగ్ పెట్టుకున్నాను. అన్నీ వాళ్ళే చేశారు. ఇక నుంచి డ్రైవ్ నేను చెయ్యాలి. డ్రైవ్ చేసినప్పుడే ప్రేక్షకుల దగ్గరికి రీచ్ అవుతుంది. దీనికి నేను ఒక్కనే సరిపోను, మా మీడియా మిత్రులు అందరి సపోర్ట్ ఉంటేనే ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరికి వేరే లెవెల్లో రీచ్ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న సినిమా షోలు పడ్డా కొద్దీ ఈ సినిమా చూసిన తర్వాత మౌత్ టాక్ ఏదైతే బయటికి వెళ్తుందో అదే ఈ సినిమాకి పెద్ద పబ్లిసిటీ. కానీ అప్పటి వరకు ఎవరు వారధులు, నేను మాట్లాడే మాటలు టీం చెప్పేటి, ఇప్పుడు చూసిన వాళ్ళు చెప్పేటి ప్రేక్షకుల దగ్గరికి సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్స్ ద్వారా తీసుకెళ్లాల్సింది మీరు. సో మీరు మాకు మెయిన్ వారధులు కాబట్టి ఈ సినిమాకు సంబంధించి ఏది ఉన్నా నేను డైరెక్ట్ మీతో ఇంటరాక్ట్ అవుతాను. అందుకే మీకు ఒక్కొక్క పాత్రను ఎందుకు ఇంట్రడ్యూస్ చేశామంటే, రేపు సినిమా చూస్తారు, చూసే ముందు ఓహో వీళ్ళు ఈ క్యారెక్టర్ అని కొంతమంది అయినా చూసి ఉన్నారనుకో, రేపు వాళ్ళకు ఉపయోగమని ఇంట్రడ్యూస్ చేశాను. ఒకటి మాత్రం మీడియా ముఖంగా, ఇది తెలంగాణ సినిమా కాదండి, తెలుగు వాళ్ళ సినిమా, ప్రతి ఇంటింటి సినిమా ఇది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అడిగినట్టు, రేపు మీరు సినిమా చూశాక ఇది తెలంగాణ సినిమా కాదు బ్రదర్, తెలుగు సినిమా అంటారు. కాకపోతే నేను తెలంగాణలో పుట్టాను, నేను పుట్టిన ఊర్లో జరిగిన పరిస్థితుల్లో జరిగిన నా లైవ్ చూసిన వాటిని అన్నీ రాసుకున్నాను కాబట్టి అక్కడే తీయాల్సి వచ్చింది. అక్కడ తీస్తేనే ఆ సోల్ ఉంటుందని నమ్మి అక్కడే తీయాల్సి వచ్చింది. సో అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ఆ భాష మీద పట్టుంది. నేను చిన్నప్పుడు చూసిన సీన్లు కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఆ కల్చర్లో తీయాల్సి వచ్చింది. బట్ సినిమా మాత్రం ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో జరిగే సినిమా. రేపు మీరు చూసినప్పుడు బ్రదర్ ఈ సినిమా నా ఇంట్లోది, ఇది నా సినిమా, నా ఇంట్లో జరిగిన సీన్లని మీరే అంటారు, అది షూర్. సో ఈ డౌట్ నాకుంది. సో వీళ్ళంతా సినిమా అయిపోయిన తర్వాత ఈ భావన, ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎలా రీచ్ అవుతాయి? ఫిదా సినిమా అప్పుడు ఫైనల్ చేసినప్పుడు ఓన్లీ మన బాన్సువాడ దగ్గర షూటింగ్ చేసేటప్పుడు హీరోయిన్ పాత్రను మట్టుకు తెలంగాణ నుంచి ఉంది. సో వేరేదంతా అబ్రాడ్ కల్చర్లో ఉంది. ఒక లవ్ స్టోరీ అద్భుతమైన విజయం సాధించింది. మీకు తెలియంది కాదు, మా బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు.